నమస్కారం అండి. ఈరోజు టీవీ9 వచ్చేసి మన దేశంలో ఒక పేరు పొందిన పర్యాటక ప్రాంతాన్ని గురించి మనం చర్చించడానికి మనం ఇవాళ వచ్చాము. సో ఇది వచ్చేసి కిలావరంగల్ ఫోర్ట్ అండి. సో ఈ ఫోర్ట్ గురించి దీనికి ఒక 1000 years హిస్టరీ ఉన్నా కూడా ఈరోజు దీనికి ఒక గుర్తింపు లేకపోవడం కారణం అనేది మరి గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యాన్ని మనం వ్యక్తం చేస్తున్నాము ఇండైరెక్ట్గా. సో మరి ప్రజల యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి దీనిపైన మనం ప్రత్యక్షంగా చూసినట్టయితే ఇక్కడ పర్యాటక సార్ మీ పేరేం పేరండి? సుమంత్ అండి. సుమంత్, మీరు ఎక్కడండి మీది? మాది లోకల్ అండి. లోకల్. ఓకే, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటారా మీరు? ఆల్మోస్ట్ 20 years. 20 years నుంచి ఉంటారా అండి? సో 20 yearsలో మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు? దాదాపు ఒక 30 times. 30 times వచ్చారు. ఓకే అండి, మీరు స్టార్టింగ్ వచ్చిన ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు కనిపిస్తున్నాయా? అంటే ఒక 15 years దాకా ఇక్కడ జస్ట్ ఏంటంటే ఎంత డెవలప్మెంట్ లేదు. ఓకే. ఈ మధ్య ఏంటంటే చుట్టూ ఇట్లా మన ఫెన్సింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. అప్పట్లో పోల్చితే ఏంటంటే చాలా డెవలప్ అయిందండి. ఓకే, డెవలప్ అంటారు. సో మరి అప్పటికే మరి మామూలు ఇక్కడ చూసినట్టయితే ఈ శిల్పాలు యొక్క అద్భుత సృష్టి వాళ్ళు సృష్టించిన పెద్ద పెద్ద శిల్పాలు కానీ ఇలా మరుగున పడి వాటికి ఏమాత్రం ఒక ఆకృతి లేకుండా డిజైన్ లేకుండా వాళ్ళు పడేశారు. మరి మీరేమంటారంటే ఒక డెవలప్మెంట్ అనేది మీరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైనా డెవలప్ అయి ఉంటారు మీరు? డెవలప్ అంటే ఏంటంటే అవి ఎందుకు పెట్టారంటే వాటికి కరెక్ట్ ఆర్కిటెక్చర్ పెట్టడానికి కరెక్ట్ లేదు. ఓకే. అంటే యాంగిల్స్ కరెక్ట్ కుదరలేదు, దానికోసం పక్క పెట్టడం జరిగింది. ఓకే, మరి మీరేమంటారు అంటే పర్టికులర్ ఓకే మీరు డెవలప్మెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఏమంటే ఒక పర్టికులర్ రిసోర్స్ లేదంటున్నారు. దానివల్ల మరి ఓకే మరి గవర్నమెంట్ అనేది మీరు దీన్ని పట్టించుకోవాలంటున్నారు ఇండియాకి చెప్పాలంటే. అంతే. సో ఓకే, మీరు అన్న ప్రకారం అయితే డెవలప్మెంట్ అంటున్నారు. కానీ దీని పర్టికులర్ ఇప్పుడు ఏమంటారు దీని యొక్క ఈ శిల్పాన్ని ఒక పర్టికులర్ మళ్ళీ దీన్ని ప్లాన్గా దీన్ని తీస్తే మీరు మళ్ళీ రీఅగైన్ చేసుకోవచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, ఇక్కడ వచ్చేసి జనాలు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమంటున్నారంటే ఇది ఒక అద్భుతమైన సృష్టి అంటున్నారు, ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం అంటున్నారు. మరి ఈ ప్రాంతంలో ఇప్పటికీ డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఇంకా దాన్ని పట్టించుకోలేరని వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సుమంత్ గారు, ఇక్కడ వచ్చేసి డైలీ కానీ అంటే ఫెస్టివల్ అంటే ఏ అకేషన్లో ఇక్కడ జనాలు బాగా వస్తుంటారు? మ్యాక్సిమం సండేస్ అండ్ హాలిడేస్ రోజు ఎక్కువ వస్తారండి. ఓకే. పర్టికులర్గా శివరాత్రి రోజు మాత్రం చాలా మంది వస్తారు. ఓకే. అప్పుడు మొత్తం జనసంద్రంగా మారిపోతుంది ఈ ఏరియా మొత్తం. ఓకే. మోస్ట్ చెప్పాలంటే శివరాత్రి రోజు చాలా మంది వస్తారు. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్ ఇలా అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా కూడా ఇలా ఎలా పడే అలా ఉన్న శిల్పాలను చూడడం కూడా ఇంకా జనాలు వస్తున్నారంటే మరి దీనికి కారణం ఏమైంది? కారణం అంటే ఏంటంటే మన కాకతీయ రాజులకు ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలా శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ కారణంతో చూడడానికి వస్తారండి. సో ఇక్కడ ఓకే మీరు ఈ శివరాత్రి కానీ ఇలా ఫెస్టివల్స్ అకేషన్లో మాత్రం బాగా జనం వస్తుంటారు. మిగిలిన టైంలో కూడా వస్తుంటారు కానీ దాంతో ముందు చాలా తక్కువ అంటారు. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా వీళ్ళు చూసిన లోకల్ పీపుల్ వాళ్ళ అభిప్రాయాలను ఏ విధంగా ఉన్నాయి మీరు చూసారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి వీటికి సంబంధించిన ఆధారాలు, వీటికి సంబంధించిన ఏమైనా వాస్తవాలు ఏమైనా ఉన్నాయేమని బ్రేక్లో చూద్దాం.